and welcome to my channel Trade with Gopi. Hello and welcome to my channel Trade with Gopi. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అండ్ అక్కడ నుంచి పైకి వెళ్ళింది. కానీ నేను చెప్పాను కదా 24,150 అండ్ 24,200 దగ్గర మంచి వాల్యూమ్ ఉండే, అంటే సెల్లర్స్ది. సో 150, 200 దాటనివ్వకుండా మ్యాక్సిమం ట్రై చేశారు చూడండి. 150 పైకి అసలు 130, 140 పైకి కూడా పోలేదు మనం. సో దే ట్రై టు డిఫెండ్ దిస్ లెవెల్. ఈ లెవెల్ చాలా ఫైట్ చేశారు 150 దాకా. దే వాంటెడ్ ద లెవెల్ నాట్ టు బి బ్రేక్. సో ఆల్మోస్ట్ 3 దాకా దే కుడ్ బి 3 తర్వాత బ్రేక్అవుట్ అయింది. బ్రేక్ అయినా మళ్ళీ 200 దగ్గర కూడా వెళ్ళలేదు చూడండి మనం. ఇంకొకటి వీళ్ళు దే హ్యావ్ డిసైడెడ్ టు కీప్ ది మార్కెట్ అప్. అంటే అసలు ట్రెండ్ వైజ్ చూస్తే మనం ఇగో ఈ గ్యాప్ ఫిల్ చేయాలి ఫస్ట్. ఈ గ్యాప్ ఫిల్ చేశాక ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. సో 23,000 దాకా రావాల్సిందే. అసలు చెప్పాలంటే వి మైట్ గో టిల్ 22,800. 22,800 దాకా వెళ్ళాలి యాక్చువల్గా మార్కెట్ అయితే. ఎందుకంటే ఉన్న డౌన్ ట్రెండ్ తోని 22,800 ఇది 800 ఇక్కడ దాకా రావాలి యాక్చువల్గా అయితే. మనం ఇప్పుడు యాక్చువల్గా మనం ముందు ఈ గ్యాప్ అప్ లేకుండా మార్కెట్ కిందకి వచ్చింటే మనం ఈ జోన్లో ఉండే వాళ్ళం, 600 to 800 జోన్. ఓకే, బట్ దే ఆర్ ట్రయింగ్ దర్ లెవెల్ బెస్ట్ టు కీప్ ద మార్కెట్ అప్ అబౌట్ 24,000. దట్ ఈస్ క్లియర్. కాకపోతే ఇది ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్గా దీని మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నారు. ఓకే, వై? బికాస్ అంత సెల్లింగ్ చేసుకుంటూ పోతున్నారు. మార్కెట్ చూడండి ఇంత ఇంత పెద్దగా పడిపోతుంది. సో దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపన్. సో వాట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఆర్ మేక్ ఫూల్ ఆఫ్ బయర్స్. బయర్స్కి ఇలా ఒక 2-3 డేస్ ఇలా చూపిస్తారు. సో చూస్తే మనకి 3 డేస్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని అనుకుంటాం. కాకపోతే మీరు ఇక్కడ చూడండి 24,000 నుంచి మనం 24,150, 190 దాకా వెళ్ళాం హై, 187 హై. ఓకే, కానీ 20 అంటే 87 2 డేస్ పట్టింది మనకి ఓన్లీ 80 పాయింట్స్ పెరగడానికి. సో ఇది చూపించి ఏం చేస్తారంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది బయర్స్ బాగా ఇంట్రెస్టెడ్ ఉండి దే టేక్ ది మార్కెట్ టిల్ 250 దాకా తీసుకెళ్లారు అనుకోండి. 250 దాకా తీసుకెళ్తే అప్పుడు మీకు ఇలాంటి క్యాండిల్ పడుతుందండి. ఇట్ విల్ కమ్ డౌన్ టు 23,990. ఇంకా అంతే, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మళ్ళీ డౌన్ ట్రెండ్. 23,800 కిందకి వచ్చాం అనుకోండి, మళ్ళీ 23,600, 23,300 దాకా ఈజీగా వచ్చే ఛాన్స్ సార్. ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ చేయాలి మళ్ళీ. చూడండి మనకు ముందు కూడా గ్యాప్స్ ఉండే, ఇగో ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాం ఒకసారి. అది ఫిల్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది చూడండి. ఇది ఫిల్ చేయడానికి ఆల్మోస్ట్ ఇన్ని. ఇప్పుడు 24th ఇది జరిగింది, ఏప్రిల్ 24th ఇది జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 15th. 7 డేస్ పట్టింది. 24th 15th అది. ఓకే, 4 hours పట్టింది. 7 డేస్ పట్టింది గ్యాప్ ఫిల్ చేయడానికి. ఓకే, తర్వాత స్టేబుల్గా ఉండి ఇది ఒక గ్యాప్ ఉండాలి చూడండి. ఇది ఎప్పుడు చూడండి 7th ఏప్రిల్. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనకి ఈ రోజు అయింది. ఎప్పుడు? 3rd జూన్ అయింది. ఇది ఎప్పుడు? 7th ఏప్రిల్ది 3rd జూన్కి అయింది. ఏప్రిల్, మే, జూన్ 1 మంత్ పెట్టింది ఆ గ్యాప్ ఫిల్. సో ద సేమ్ థింగ్ మైట్ హ్యాపెన్. సో ఇది ఆర్టిఫిషియల్గా పైకి వెళ్తుంది కాబట్టి మీకు చిన్న చిన్న టార్గెట్సే వస్తాయి, పెద్ద టార్గెట్స్ పెట్టుకోవద్దండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇదిగో 4 hours చూడండి, 4 hours సపోర్ట్. ఇవన్నీ ఈ 4 hours సపోర్ట్ బ్రేక్ అయితే ఇక్కడ దాకా రావచ్చు, మళ్ళీ ఇక్కడ దాకా రావచ్చు. సో మీకు 4 hours ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ లో కిందకు వస్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్, ఆర్ ఎల్స్ ప్రీవియస్ డే లో బ్రేక్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ప్రీవియస్ డే హై పైన, ఈ రోజు హై పైనే ఉందనుకోండి రేపు మార్కెట్, లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. ఓకేనా, అప్కెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చి మీరు ప్రీవియస్ డే లో బ్రేక్ కాలేదనుకోండి, లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. అంతేగాని పైనుంచి కిందకి వస్తుంది కదా అని డోంట్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. ఈ రోజు చూడండి ఎంత చేశారు మ్యానిపులేషన్, అంటే ఎంత మ్యానిపులేషన్ అంటే అంత మ్యానిపులేషన్ చేశారు ఇవాళ. చూడండి ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా చూడండి పెద్ద పెద్ద విక్తో పైకి వెళ్ళిపోతున్నారు.
సో, దే డోంట్ వాంట్ దిస్ ట్రెండ్ లైన్ టు బి బ్రోకెన్. అన్‌లెస్ అండ్ అంటిల్ ది ట్రెండ్ లైన్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే వి కెన్ లుక్ ఫర్, అంటే 24,000 కూడా కాదు. ఇది అనుకోండి. 24,000 కింద క్లోజ్ అయితేనే లుక్ ఫర్ ఏ డౌన్ సైడ్ ట్రేడ్, ఆర్ ఎల్స్ డోంట్ లుక్ ఫర్ ఎనీ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే. ఇప్పుడు మనం ఆప్షన్ చేంజ్ చేద్దాం ఒకసారి. 24,100 బ్రేక్ అయిపోయింది. 24,200కి వెళ్తున్నాం. 24,200 ఉందా? 24,300 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉందా చూద్దాం. 24,200 దగ్గర పెద్ద వాల్యూమ్ ఉందండి. ఇది బ్రేక్ అయితే మాత్రం 24,300 దాకా ఈజీగా వెళ్ళిపోతాం. ఎందుకంటే వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతాయి. వాళ్ళు పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటే మార్కెట్ మూవ్‌మెంట్ పైకి ఫాస్ట్‌గా ఉంటుంది. సో, 24,300 దగ్గర చూడండి వాల్యూమ్ ఉంది మళ్ళీ సెకండ్ వాల్యూమ్. సో, 24,300 బ్రేక్ అయ్యిందనుకోండి, అప్పుడు మీకు అప్‌సైడ్ ట్రేడ్స్ స్టార్ట్ అవుతాయి. 300 అబోవ్ క్లోజింగ్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ 400, 450, 500 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఆర్ మోర్. అది నెక్స్ట్ వీక్‌లో జరగొచ్చు. ఈ వీక్‌లో కాదు. రేపు గాని, రేపు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రైడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్స్ ఉండవు. మీకు మూవ్‌మెంట్ కూడా చాలా పెద్దగా దొరకదు. దొరికినా ఎట్లా ఉంటదంటే 2, 3 అవర్స్ సైడ్‌వేస్ పెట్టి ఒక స్పైక్. 2, 3 అవర్స్ సైడ్‌వేస్ పెట్టి ఒక స్పైక్ ఇస్తుంటారు. సో, ఇఫ్ యూ గైస్ రేపు పొద్దున చూడండి, హై పైన క్లోజింగ్ ఇచ్చి దానికైనా పైకెళ్తుందనుకోండి, దెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్, థాట్స్ ఇట్. డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూస్తారు? ఈ రోజు లో ఈ రోజు లో కింద ఏమైనా ఓపెనింగ్ ఇస్తే, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్, ఆర్ ఎల్స్ డోంట్ లుక్ ఫర్. ఇంకోటి, మార్కెట్ ఒక 100 పాయింట్స్ లోనే ఉందనుకోండి. 100, 200 మధ్యలోనే ఉందనుకోండి. ఇట్స్ అబ్సల్యూట్ సైడ్‌వేస్ జోన్. అండ్ ఫ్రైడే రోజు మీకు ఎస్ఎల్స్ చాలా హిట్ అయిపోతాయి. వాల్యూమ్ ఉండదు కాబట్టి. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఆ జోన్‌లో ట్రేడ్ చేయకండి. బెటర్ థింగ్ ఈస్ ఫ్రైడే రోజు ట్రేడ్ చేయకపోవడం ఇంకా మంచిది నేను చెప్పడం అయితే. వాల్యూమ్స్ ఉండవు కాబట్టి. ఆ! మళ్ళీ సపోర్ట్ ఎక్కడుందో చూసుకుంటే, సపోర్ట్ కూడా చూడండి 24,100 ఇప్పుడు. ముందేమో 24,000 దగ్గర ఉండే. ఇప్పుడు 24,100 దాకా వచ్చేసాం. ఓకే. సో, 24,100 బ్రేక్ అయితే మీకు 2450, 24,000 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 24,000 కూడా బ్రేక్ అయిపోతే 23,950 కూడా ఎళ్ళే ఛాన్స్. ఎందుకంటే వాల్యూమ్స్ ఆర్ లెస్ ఓవర్ హియర్. ఇక్కడ చూడండి 24,000 దగ్గర వాల్యూమ్ సెకండ్ రెసిస్టెన్స్ సపోర్ట్ అక్కడ ఉండవచ్చు. సో, మీరు 24,150 కింద క్లోజింగ్ ఇస్తే ఇచ్చినా కూడా 24,100 కిందనే చూడండి సింపుల్. 24,100 కింద క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ 24,000 టార్గెట్ అంతే. పైకి మాత్రం 24,200 దాటితే క్లోజింగ్ 24,220 అలా ఇస్తే అప్పుడు 300, 350 దాకా టార్గెట్స్ చూడొచ్చు. అంతే. దాని తప్ప ఎక్కువ మూవ్‌మెంట్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. ఆహ్, థాట్స్ ఇట్ అండి. ఆహ్, ఇదే అనాలిసిస్. సో, ప్లీజ్ నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఇంకొకటి, ఆహ్, ఎవరికన్నా ట్రేడింగ్ ఇంట్రెస్టెడ్ ఉండి ఆళ్ళేమైనా నేర్చుకోవాలి అని ఉంటే దాని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ప్లీజ్ డూ లుక్ ఎట్ ఇట్ అండ్ మెసేజ్ చేయండి. ఓకే. బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.